నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, ఆయా శాఖలకు చెందిన జిల్లాధికారులు కలెక్టర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అనుకున్న కార్యక్రమాలని విజయవంతం కావాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోటుబుక్లను కలెక్టర్ స్వీకరించి వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. కలెక్టర్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ప్రస్తుత చలికాలం బారి నుండి కాపాడుకునేందుకు దుప్పట్లు చాలా ఉపయోగపడతాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరు వస్తలేరు, ముందుకు జరగండి. సార్ చూడండి. ఓకే అన్నీ మరి మనకు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి రైతులందరూ కూడా ఈ సంవత్సరం 2 సీజన్లు కూడా పంటలు బాగా పండాలి అని కోరుకుంటున్నాము. సో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ కలెక్టరేట్కి విచ్చేసి చాలామంది ఎన్జిఓస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, చాలామంది ఎన్జిఓస్ కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి బ్లాంకెట్స్ కానీ, బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి మనకి విద్యార్థుల గురించి బుక్స్ని, పెన్స్ని, బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయరాం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అక్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేశామని వివరాలు వెల్లడించారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన 2 నిందితులను అరెస్ట్ చేశామని, వారిని అదుపులోకి తీసుకుని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల MDMA మరియు 3.1 గ్రాముల గంజా పౌడర్ మరియు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన 2 నిందితులను అదుపులోకి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల MDMA మరియు 3.1 గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఇది డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 1/2024. దీని డీటెయిల్స్ ఏంటంటే, నిన్న రాత్రి 21:40 నడిపల్లి తాండా దగ్గర NH-44 పై ఇట్లా ఈ ముద్దాయిలిద్దరు
ద్వారంపూడి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొయిద్దీన్. ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇది వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము. నిందితుల నుంచి ఒక స్కోడా కారు AP05DN 9099 cocaine weighing about 12.3 grams, MDMA weighing about 3.2 grams, ganja powder weighing about 3.1 grams, 3 Captain Coca strips, OCB Slim 2, తర్వాత గాంజా ట్యూబ్ ఒకటి, డిజిటల్ క్యాలిక్యులేటరు, ఒక iPhone 13 Pro, Samsung Z Fold ఒకటి, వైవా ఐఫోన్ దాన్ని దర్యాప్తు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని మన నిజామాబాద్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు పర్యవేక్షణలో సిఐ కృష్ణ, సిఐ డిచ్పల్లి, తర్వాత ఏసీపీ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు శ్రీ రాజశేఖర్ రాజు మరియు ఇన్స్పెక్టర్స్ అజయ్ బాబు, అంజయ్య మరియు వాళ్ళ సిబ్బంది రామచందర్, అనిల్ కుమార్, లక్ష్మణ, రాములు, సుధాకర్, భూషణ్ రాజు, ఆజం మరియు కృష్ణ, డిచ్పల్లి సిఐ ఎస్ఐ మహేష్, డిచ్పల్లి వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ చాకచక్యంగా ఈ వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ నూతన సంవత్సరం రోజు ఈ జరిగిన ఈ కేసు కాకుండా వాటి మూలాలు కూడా కనుక్కొని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలకు ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడినా, సేవించినా, తర్వాత కొనుగోలు చేసినా కానీ వాళ్ళు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడమైంది. వాళ్ళ సీక్రెట్, వాళ్ళ పేరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గోప్యంగా ఉంచుతాము. ఈ ఇన్ఫర్మేషను డయల్ 100కు, తర్వాత TS NAB నెంబర్ 8712671111కు, తర్వాత మన కంట్రోల్ రూమ్ నెంబర్కు 8462226090కు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మన ఇప్పుడు ప్రజెంటు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించడానికి చేపట్టిన ఈ చర్యను TS NAB ఆధ్వర్యంలో మరియు డీజీ గారి గౌరవనీయులైన డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఫర్దర్గా ఇటువంటి మాదక ద్రవ్యాల మీద వాచ్ పెట్టి ఇంకా ఫర్దర్గా కేసులు పెట్టడము, తర్వాత వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని ఎవరు ఎంతమంది అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడుకోవడం కానీ, సేవించినా కానీ, దాన్ని ట్రాన్స్పోర్ట్ కానీ, బిజినెస్ కనుక చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ మూలంగా మనవి చేయడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు, ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్లు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ తప్పనిసరిగా పథకాలు అందేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. అలాగే పింఛన్లు కూడా సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే వికలాంగులు అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన కర్మ కూడా అదే కదా. మరి గత ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు నువ్వు చేస్తే దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉన్నట్టు? ఆ సదరన్ సర్టిఫికేట్లో అంత లోపభూయిష్టంగా ఉంది. ఖచ్చితంగా గతంలో ఉన్నట్టుగా ప్రతి ఫ్రైడేనో ఇంకొక రోజు, వారంలో ఒక రోజు హాస్పిటల్లో పెట్టాలి, టైం పెట్టాలి, వాళ్ళని తీయాలి. అందుకోసం వాళ్ళని నిర్ధారించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. దరఖాస్తు పెట్టుకుంటారు, వాళ్ళే వచ్చి పరిశీలించాలి, అవసరమైతే ఇంటికి వచ్చైనా పరిశీలించాలి. అందుకోసం సదరన్ సర్టిఫికేట్ తోటి సంబంధం లేకుండా, ఇట్లాంటివి లేకుండా కూడా వికలాంగులకి నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశిస్తూ ఉన్నాం కూడా ఈ పథకాలన్నీ సంపూర్ణంగా 100% అమలు చేస్తుందని చెప్పి ఆశిస్తాం. సిపిఎం పార్టీ ఆర్మూర్ ఏరియా కమిటీ సమావేశం ఆర్మూర్ పట్టణంలో శాస్త్రనగర్లో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందే విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ మరి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అందించే విధంగా పార్టీ క్యాడర్ను మరి అందరినీ ముమ్మరం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కదిలించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే
ఇవాళ ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెడతా ఉందో మరి కారు కానీ భూమి కానీ అట్లాగే ఉద్యోగం కానీ ఈ నిబంధనలు పెట్టాలి. కానీ వాటిలో అర్హులైనటువంటి వాళ్ళని కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ రేషన్ కార్డులు ఉన్నట్టు రేషన్ కార్డులు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళకి కాకుండా అనర్హులకి ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా తొలగించాలి. ఇప్పుడు ఏవైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులను నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్లోకి డ్రైనేజీ నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రాంగణం అంతా కంపు కొడుతుంది. మురికి నీటిలో నుంచి వాహనాలు ప్రజలు సైతం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తున్నారని ప్రజలు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మురికి నీరు ప్రవేశిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణలో మురికి నీరు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూరు పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆర్మూరు పట్టణంలోని పలు కాలనీలో గుంపులుగా కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో కాలనీకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టి కుక్కల బెడద నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమనలు మాట్లాడుతూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని, అనంతరం భీమా కోరేగావ్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించామని తెలిపారు. వారి స్ఫూర్తితో దళితులంతా ఒక్కటైనప్పుడే అభివృద్ధికి నోచుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పింజా అశోక్, భూమేష్, జిజిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో భీమా కోరేగావ్ అమరవీరులకు మేము ఈ రోజు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవించినటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేటువంటి రోజుల్లో ఈ దేశంలో దాచబడ్డటువంటి చరిత్రను ఇలా వెలికితీసి ఆ యొక్క పోరాట వీరులకు శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టినారో అప్పటి నుండి ఇది ఆనవాయితీగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘాలు, ప్రజా సంఘాలంతా కూడా ఒక దగ్గరకు వచ్చి ఇలా పూనా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమా కోరేగావ్ స్తూపం దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఆర్మూర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చెప్పేసి తెలియజేస్తాము. జై భీమ్. ఆ 1818లో జరిగినటువంటి యుద్ధమే, ఆ యుద్ధం ఒక ఒడంబిక ప్రకారమే జరిగినది. ఏదైతే పీస్వా సామ్రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తే అప్పుడు అనుభవిస్తున్నటువంటి శూద్రులకు అనుభవిస్తున్నటువంటి విధానాన్ని తొలగిస్తాం, మీకు విద్యల హక్కు కల్పిస్తామన్న ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పడము, వాళ్ళు అంగీకరించడం ద్వారానే ఈరోజు వాళ్ళు పోరాటం చేసి 24,500 మందిని హతం చేసినటువంటి 500 మహార్ వీరులను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఆర్మూర్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జై భీములు తెలుసుకోండి. ఈ కార్యక్రమాన్ని, దీని యొక్క ఉన్నతిని, దీని యొక్క విలువలను ప్రతి ఒక్క బహుజన సోదరుడికి తెలుపవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్.
కలిసికట్టుగా దళితులంతా ఏకతాటిపైకి వచ్చి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధనలో భాగస్వామ్యం కావున మరి తెలంగాణ వచ్చినాక మరి ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మేము ఇచ్చినామని చెప్పుకుంటూ మరి తెలంగాణలో ఉన్నటువంటి దళిత సోదరులకు దళిత కుటుంబాలకు మరి చేవేళ్ళ డిక్లరేషన్ అనే ఒక చేవేళ్ళ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రకటించింది. చేవేళ్ళ డిక్లరేషన్లో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి ఎస్సీ సబ్ల మీద ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా, మరి ఎస్సీ ఎస్టీ కేసులను కబడ్పతిగా చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి తక్షణమే వారు ఏదైతే వాళ్ళు చేవేళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18% ఎస్సీలకు రిజర్వేషన్లు అన్న వాదనను అదే నిజమని అనుకుంటే తక్షణమే వారు 18% మా తెలంగాణకు కావాలని కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే నివేదికలు పంపాలని చెప్పి తెలియజేస్తూ నూతన సంవత్సరం సోమవారం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్ట శివాలయంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాత, అయ్యప్ప ఇల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భారత్ గ్యాస్ సుమన్ తిరుమల దంపతులు శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సిద్ధిలగుట్టపై గల శ్రీ 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 నందీశ్వర మహారాజ్ కు పాదపూజ చేసి పూలమాలలు వేసి పట్టుశాలవతో ఘనంగా సన్మానించారు. రామాలయంలో సత్యనారాయణ స్వామి నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నూతన సంవత్సరం కావడంతో 20,000కు పైగా భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. భారత్ గ్యాస్ సుమన్ తిరుమల దంపతులు దాదాపు 20,000 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భక్తులందరూ అన్నదాత భారత్ గ్యాస్ సుమన్ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిసి గంగారెడ్డి, బొబ్బిడి గంగకిషన్ తదితరులు పాల్గొన్నారు. सिद्धेश्वर स्वामी भगवान की जय। रामचंद्र भगवान की जय। दूरम दूरम నుంచి దాన పెట్టండి పైకి श्री सत्यनारायण स्वामी देवता स्वामी भगवान की जय। नमः भगवते आयुष्येन्द्रिये प्रतिष्ठते धर्म धान्यं महोक्राम सदा यजमानस्य आयुरारोग्याभिवृद्धिरस्तो वंशं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भद्रं कर्णेन विष्णुयावदेवाः भद्रं पश्चिमाक्षपर्यद्रा श्रीरङ्गैश्वरायुष्णे दैवीर्नमाविषेभ्या నేనే ఇచ్చిన అబ్బా ఇచ్చి దంచి ఇలా పడ్డా మరి
సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బేరర్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన పోరాట కర్తవ్యాల మీద చర్చలు జరపడం జరిగిందని, అలాగే ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సెమినార్స్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ అభివృద్ధి కొరకు చేయవలసిన పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం నిజామాబాద్ నగర విద్యార్థులకు, ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విశాల్, నగర ఆఫీస్ బేరర్స్ వేణు, గణేష్, దీపిక, సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహేష్, నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బేరర్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, అదే రకంగా సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జ్ అయితే పెండింగ్ ఉన్న బిల్లులు విడుదల చేయాలని చెప్పి, దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలని చెప్పి ఇందులో చర్చించడం జరిగింది. వీటితో పాటు ఏదైతే ఈ జనవరి 3న జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కూడా విస్తృత కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఎందుకంటే చదువుల తల్లిగా ఈరోజు సావిత్రిబాయిని ప్రకటిస్తూ ఈరోజు టీచర్స్ డేని జనవరి 3న జరపాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరిగింది. వీటితో పాటు సంక్రాంతి సందర్భంగా కూడా విద్యార్థులందరికీ ఏదైతే క్రీడలు కూడా నిర్వహించాలని చెప్పి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఒక విద్యార్థికి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రకంగా క్రీడలు నిర్వహించడం వల్ల కూడా వాళ్ళు విద్యను అభ్యసించడంలో వాళ్ళు చురుగ్గా ఈరోజు విద్యను అభ్యసించే ఆవశ్యకత కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి క్రీడా పోటీలు కూడా ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ విద్యార్థులందరినీ కూడా ఒక చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రోత్సహించే రకంగా ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, అయితే కొత్త ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ విద్యారంగ సమస్యలపైన కూడా వెంటనే స్పందించి వాటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి మైత్రి గార్డెన్ సమీపంలో హైవే రోడ్డుపై ఉదయం లారీని వెనుక నుండి జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను వాహనం నుండి బయటకు తీసి 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుండి గోవులను మెడిచల్ తీసుకెళ్తున్న గూడ్స్ వెహికల్ ముందుగా ఉన్న లారీలు వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.